హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 21. మనము ఇప్పుడు చదువుకుంటున్న చాప్టర్ పేరు మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆలోచన విధానాల్ని గమనించి మనల్ని మనం మార్చుకోవాలి అనే టాపిక్లో ఉన్నాము. ఇందులో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇంటిని శుభ్రపరచుకోవడం అనే టాపిక్ కింద ఆవిడ ఏం చెప్తున్నారంటే, లూయిస్ ఎల్హే గారు, ఈ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టేసేందుకు నేను చేసే మానసికమైన సాధన ఇంటిని శుభ్రపరచడం లాంటిది. నా మనసు అనే ఇంటిలో ఎన్నో గదులుంటాయి. అన్నింటిలోని ఆలోచనల్ని, నమ్మకాలని మొదట పరిశీలిస్తాను. కొన్ని వస్తువులను నేను ప్రేమిస్తాను కనుక వాటికి పట్టిన దుమ్మును వదిలించి ఇంకా పాలిష్ చేసి వాటికి కొత్త అందాన్ని ఇస్తాను. కొన్ని వస్తువులకు రిపేర్ అవసరం వస్తుంది, వాటిని సరి చేయిస్తాను. ఇంకొన్నింటికి మనకు అసలు అవసరమే ఉండదు కనుక వాటిని బయట పారేస్తాను. ఇలా చేస్తున్నప్పుడు నన్ను నేను చెడ్డ వ్యక్తిగా భావించడము లేక నాపై నేను కోప్పడము అనే కాన్సెప్ట్ లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవిడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఏదైనా మనలో మన మన ఆలోచనల్ని వదిలిపెట్టడానికి ఏదైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు ఆ సాధన, మానసిక సాధన ఎలా ఉండాలి అంటే, ఒక ఇంటిని శుభ్రపరచుకోవడం లాగా. ఒక ఇంట్లో చాలా గదులు ఉంటాయి, ఆ గదులలో చాలా వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులలో కొన్ని దుమ్ము పట్టుకుపోయి ఉంటాయి. ఆ దుమ్ము పట్టుకుపోయిన వాటిల్లో మనకు అవసరమైనవి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాము, వాటిని నీట్గా శుభ్రపరిచి పాలిష్ చేసి ఉంటే పాలిష్ చేసి వాడుకుంటాము, లేదా అందంగా పెట్టాలని ఉంటే అందంగా పెట్టుకుంటాము. కొన్ని ఏముంటాయి, అవి మనం వాడుకోవాల్సినవి కానీ రిపేర్లో ఉంటాయి. అప్పుడేం చేస్తాము, మనం రిపేర్ చేయగలిగితే చేస్తాము, లేదా బయట రిపేర్ చేయించాల్సి ఉంటే రిపేర్ చేయిస్తాము. రిపేర్ చేసి అలా వాడుకుంటాము. ఇంకొక కేటగిరీ ఎలా ఉంటుంది, అసలు మనకు అవసరం రావు అవి, అక్కడ జస్ట్ అలా పెట్టేసి ఉన్నాయి, మనకు అవసరం లేదు, ఇంకెవరికి ఇవ్వాలన్నా వాళ్లకు అవసరం పడని వస్తువులు జస్ట్ చెత్తలో పడేయకుండా ఇంట్లో అలాగే పెట్టుకుంటూ ఉంటాము. ఇంకెప్పుడు ఒకప్పుడు అవసరం పడింది, అప్పుడు వాడుకున్నాము, ఇప్పుడు అవసరం లేదు, దాని అవసరం మనకు లేదు. మనం దాన్ని బయట వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా దాన్ని వాడుకోలేరు. అలాంటప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి, చెత్తబుట్లోకి వెళ్ళాలి. సో చెత్తబుట్లో వేస్తాము. వేసినప్పుడట, అది అందులో వేసినప్పుడు, అరే ఈ ఐటెం నేను చెత్తబుట్లో వేస్తున్నానే, ఇన్ని రోజులు వాడుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం పడేస్తున్నానే, నేను చెడ్డదాన్ని, నేను వాడి పడేసేదాన్ని, ఇలాంటివి అనుకుంటామా మనము? అనుకోము. బికాస్ అది ఈరోజు ఏ విధంగా కూడా మనకు కానీ ఇతరులకు కానీ అవసరం రాని వస్తువు. ఇంట్లో ఉండడం వల్ల అనవసరమైన ఇబ్బంది, అంటే వస్తువులు పెరిగిపోయిన కొద్దీ క్లట్టర్ అంటామే, చిందరవందరగా ఉండడము, అలా చిందరవందరగా ఉండడం తప్పిస్తే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే పడేస్తున్నాము. ఆ పడేసేటప్పుడు నన్ను నేను చెడ్డ అని అనుకోవాల్సిన పని లేదు కదా. అలా అనుకోను కూడా అనుకోము, ఇది పడేస్తున్నందుకు నేను చెడ్డదాన్ని అని అనుకోము. అది ఎలాగో మన మనస్సులో ఉన్న కొన్ని ఆలోచనలు, నమ్మకాలు, సెంటిమెంట్స్ కూడా ఒకప్పుడు వర్క్ అయ్యాయి, ఒకప్పుడు పనికొచ్చాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్స్ని అలాగే క్యారీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎవరికీ లేదు. కానీ అప్పుడు ఆ సెంటిమెంట్స్ పనికొచ్చాయి కదా, ఇంకా కూడా నేను దాన్ని పట్టుకొని ఉంటాను, అది ఎవరికి పనికి రాకపోయినా నేను పట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఆ ఆలోచనలను నేను వదిలివేసినట్లయితే, ఆ సెంటిమెంట్స్ నేను పట్టించుకున్నట్లయితే నన్ను నేను చెడ్డదాన్నిగా అనుకుంటాను అని అనుకుంటే అది రైట్ కాదు అని చెప్తున్నారు. ఇంట్లో వస్తువులకి ఎక్స్పైరీ పీరియడ్ అనేది ఎలా ఉంటుందో, అవసరం ఉన్నంత వరకు వాడుకొని ఆ తర్వాత మనము అవసరం లేనప్పుడు అది ఇంట్లో క్లట్టర్గా మిగిలిపోతుంది, చింద్రవందరగా అన్నట్టుగా మెస్సీగా కనిపిస్తుంది. అలాగే ఆలోచనలను కూడా ఒక క్రమ పద్ధతిలో మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం ఉన్నది, అవసరం లేనిది, రిపేర్ చేయాల్సినవి, ఏవి ఫాస్ట్గా చేయాలి, ఏవి స్లోగా చేయొచ్చు, ఏవి ఇంపార్టెంట్, ఏవి నాన్ ఇంపార్టెంట్, ఏవి అర్జెంటు, ఏవి నాట్ అర్జెంట్, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి మనం మన ఆలోచనలని, మన పనులని అన్నింటిని కూడా. అలా చేసుకునేటప్పుడు ఏ విధంగా తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ మనకు అవసరం లేదు. ఎవరిని ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ. ఈ రోజుకు సరిపోయే విధంగా మనల్ని మనము తయారు చేసుకుంటున్నాము. ఒకప్పుడు మన అమ్మ వాళ్ళ జనరేషన్ కానీ, అమ్మమ్మల జనరేషన్ కానీ, వాళ్ళల్లో ఎవరు కూడా
లావున్నాను నేను వాకింగ్ చెయ్యాలి అని చెప్పేసి సపరేట్‌గా ఎస్పెషల్ లేడీస్ అయితే ఎవ్వరు కూడా అలా వాకింగ్ చేసినట్టుగా తెలీదు మనకి. అందరూ హెల్తీగానే ఉన్నారు. ఈ రోజొస్తున్న వివిధ రకాలైన రోగాలల్లో ఒక 10% కూడా వాళ్ళకెవ్వరికి ఆ రోగాలే తెలియదు. కొందరు వాళ్ళ జీవితంలో డాక్టర్ మొహం కూడా చూసి ఉండరు. ఎలాగ కుదిరింది? ఈరోజు ఎన్నో ఆధునికమైన పద్ధతులున్నాయి. క్లీనింగ్ అని, అదని, ఇదని రకరకాలుగా క్లీన్ చేస్తున్నాము. తీసుకొచ్చిన వస్తువుల్ని ఎన్నో రకాలుగా ఆరోగ్యం కాపాడుకోవడానికి వివిధ రకాల పద్ధతులు అవలంబిస్తున్నాము. ఆ రోజు అసలు బయటికెళ్ళి మట్టిలో ఆడుకొని, మట్టిలో పనులు చేసుకొని, వచ్చిన వాళ్ళు లోపలికొచ్చి కరెక్ట్‌గా సోపు చేతులకు పెట్టి కడుక్కునే పని చెయ్యాలి అన్నది కూడా లేదు నాకు గుర్తున్నంత వరకు. ఈరోజు మనం బయటికెళ్ళొచ్చామంటే లోపలికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. సోప్ పెట్టేసి కడుక్కుంటాము. మరి ఆ రోజు ఎక్కడా రోగాలు రాలేదు. ఈరోజు ఎక్కడా రోగాలు ఆగట్లేదు. నేను అలాగే ఉంటాను అంటే కుదరదు. ఆ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు, తీసుకున్న ఆహార పదార్థాలు, కాలుష్యం లేని వాతావరణం, ఫుడ్డులో కానీ, వాటర్‌లో కానీ, ఈరోజు కలిపినంతగా కెమికల్స్ ఆ రోజు లేవు. అన్నీ ప్యూర్ పదార్థాలు. అలాగే మనసులోని ఆలోచనలు కూడా వాళ్ళకి మనకు ఇప్పుడు ఎన్ని రకాల డిఫరెంట్ ఆలోచనలు చేస్తున్నామో వాళ్ళకలా లేవు. సహజమైన ఆలోచనలు, శుద్ధి కలిగిన ఆలోచనలు. వాళ్ళొక తిట్టు తిట్టినా, ఆ తిట్టులో కూడా దీవెన. ఏమంటాము? నీ కడుపు చల్లగుండా. ఇప్పుడు తప్పేదైనా చేశారు చిన్నపిల్లలు సింపుల్‌గా. నీ కడుపు చల్లగుండా ఏం పని చేశావురా నువ్వు? అది అది తిట్టే ఆ పిల్లలని. కానీ ఆ తిట్టు కూడా దీవెనలాగా మాట్లాడడం. అంటే వాళ్ళ ఆలోచనలు, మాటలు, తినే తిండి, చేసే పనులు, వాళ్ళకి సహకరించిన వాతావరణం అవన్నీ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు అలా కుదరట్లేదు. 3 పూటలు మనం ఏం తిండి తినకపోయినా కూడా లావు పెరిగిపోతున్నాం. అన్నీ ఉన్నా కూడా నైట్‌లో నిద్రపోలేకపోతున్నాం. బోలెడంత డబ్బు, బట్టలు, బంగారం, ఇల్లు, కారు, జాబులు, సంపాదన అన్నీ ఉండి కూడా నైట్‌లో ప్రాపర్‌గా నిద్రపోలేకపోతున్నారు. అవన్నీ ఉన్నప్పుడు స్ట్రెస్ అస్సలే దగ్గరగా ఉండకూడదు. స్ట్రెస్ లేకుండా అసలు జీవితం అనేదే లేకుండా పోయింది. ఎందుకలాగా? మార్పులు. ఆలోచనలో మార్పులు, తిండిలో మార్పులు, మాట్లాడే విధానంలో మార్పులు, ప్రతి దానిలో మార్పొచ్చేసింది. కాబట్టి ఈ రోజుకు తగ్గట్టుగా ఏవి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? వాటిని మనము ఆ పద్ధతులను మనము నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందనమాట. అది ఆవిడ చెప్పాలనుకున్నది. మనం ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు పూర్వపు వాళ్ళు పాటించినవి మనం పాటించకూడదా? అవి రాంగ్ అవుతాయంటే అస్సలు రాంగ్ కావు. రైటే అవి. కానీ ఈరోజు కొన్ని పనికి రావచ్చు, కొన్ని పనికి రాకపోవచ్చు. అలాంటప్పుడు అక్కర్లేని ఆ సెంటిమెంట్స్ అనేది ఈజీగా, ప్రేమగా తీసేసేయాలంతే. ఏం గిల్ట్ ఫీల్ అవ్వనవసరం లేదు అని చెప్తున్నారు. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టిగా అనుకోమంటున్నారు. ఈ వాక్యాన్ని పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. నా యొక్క స్పిరిచ్యువల్ గ్రోత్‌కి అంటే ఆధ్యాత్మిక ప్రగతికి, అలాగే భౌతిక జీవితంలో అంటే ఇప్పుడు గడుస్తున్న జీవితంలో ప్రగతికి నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఏ విధంగా నేను మారితే ధర్మపరంగానే ఎవరిని ఇబ్బంది పెట్టి కాదు. మనం అధర్మ పద్ధతిలో కాదు. అలా కాదు. ధర్మ పద్ధతిగానే ఆ పద్ధతిలోనే ఏ విధంగా మారితే ఈరోజు నేను ఆధ్యాత్మికంగా భౌతిక జీవితంలో సరియైన దిశలో ముందుకు వెళుతూ ఉంటాను అనే దాన్ని బట్టి అనుకోమంటున్నారు. మార్పు చెందమంటున్నారు. మీ గొంతుని చేతితో సవరించుకుంటూ మరీ చెప్పుకోండి. ఎందుకంటే గొంతు అనేది మన శరీరంలో మార్పు సంభవింపచేసే ఒకానొక శక్తి కేంద్రము. మీ గొంతుని అలా తాకుతూ అంటే చేతిని ఇక్కడ గొంతు దగ్గర పెట్టుకోమంటున్నారు. గొంతు దగ్గర పెట్టి ఇలా చేతితో స్పర్శ చేస్తూ ఈ గొంతు భాగంలో నేను మార్పు చెందుతున్నాను. నేను మార్పుకు సిద్ధము. నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, భౌతిక జీవితంలో ప్రగతికి ఏ విధంగానైతే మార్పు చెందితే నాకు శుభం చేకూరుతుందో అలాంటి దానికి నేను సిద్ధము అని చెప్పేసి పదే పదే చెప్పుకోమంటున్నారు. మనస్ఫూర్తిగా అంగీకరించమంటున్నారు.
పాత నమ్మకాలు, ఆలోచన విధానాలు మీలో తలెత్తినప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితాల్లో మార్పులు సంభవించడానికి అనుమతించండి. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో, ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోండి. నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను అని మరీ మరీ గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకి, మాటలకి నిరంతరము ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో మార్పులు సంభవించి తీరుతాయి. ఏమంటున్నారంటే ఆ విశ్వనాథుడు, ఆ విశ్వం, ఆ యూనివర్స్, ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మన మాటలని, మన ఆలోచనలని గమనిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటాడనమాట. కాబట్టి నేను అనుకోగానే సరిపోతుందా, అది జరిగి తీరుతుందంటే, మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత ఆ విశ్వం తీసుకుంటుంది. ప్రతిస్పందిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఈవిడ. అంటే మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగానే చర్య తీసుకోబడుతుంది విశ్వం ద్వారా. ఇది ఇది నేను ఒక మన ధ్యానం బుక్సే కాదండి. అసలు ఎన్ని రకాలుగానో ఉంటున్నాను. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు, ముఖ్యంగా ఆలోచనల దగ్గర స్టార్ట్ చేసి, అది ఎంత రిఫైన్ చేసుకోవాలి, ఎంత ప్యూరిఫై చేసుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచనని బట్టే మాట వస్తుంది, మాటను బట్టే యాక్షన్ ఉంటుంది. అది ఎంత చేసుకోవాలి, దాని యొక్క ప్రభావం మన లైఫ్లో ఎంతగా ఉంటుంది. పాస్ట్ అయిపోయింది, దాన్ని వదిలిపెట్టేసేయండి. అక్కడున్న జ్ఞానాన్ని తీసుకొని మనం ప్రజెంట్లో ఏ ఆలోచనలు చేయాలో తెలుసుకొని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఏ గురువు చెప్పినా, ఏ బుక్ చెప్పినా, ఏ ఏ వీడియో చెప్పినా, ఏ సత్సంగం చెప్పినా ఇదే చెబుతోంది. మూల సూత్రం ఆలోచన. ఒక అది నాకు ఫన్నీ వీడియో లాగా అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీలు. ఒక పెద్దతను అమెరికన్ సైంటిస్టే. అతను ఏం చెప్తున్నాడు అంటే అందులో యూనివర్స్‌కి యెస్ తప్పిస్తే ఇంకొక వర్డ్ రాదు. నేనిప్పుడు ఇది చేయాలనుకుంటున్నాను. యూనివర్స్ సేస్ యెస్. నేనిప్పుడు ఇలా పడుకోవాలనుకుంటున్నాను బద్ధకంగా. యూనివర్స్ సేస్ యెస్. నాకు ఖాళీగా కూర్చుంటే అన్నీ జరిగిపోవాలి అనుకుంటున్నాను. యూనివర్స్ సేస్ యెస్. నాకు ఈ జాబ్ వద్దు, ఏది వద్దు. నాకు పని పాట లేకుండా హాయిగా రోజుకు 4 సినిమాలు చూస్తూ అలా గడపాలి అనుకుంటున్నాను ఒళ్ళు బద్ధకంగా అని నిశ్చయంగా చేసుకున్నావనుకో, నీకు అలాంటి జీవితాన్నే ఇస్తది. బికాజ్ యూనివర్స్ నోస్ ఓన్లీ యెస్. యెస్ టు వాట్? టు యువర్ వైబ్రేషన్స్. నీ ఆలోచనలకి. మనస్ఫూర్తిగా నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తున్నావో ఆ ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీని స్కాన్ చేసి విశ్వం అది నీకు అందిస్తుంది. ఆయన ఒక ఫన్నీ వేలో చెప్పారనమాట. ప్రతిదానికి యూనివర్స్ ఎస్ చెప్తుంది కాబట్టి నీకేం కావాలి అనేది నువ్వు క్లియర్గా ఆలోచన చేసుకో అని చెప్పడం ఆయన ఉద్దేశం అక్కడ. యెస్ చెప్తుంది అంటే నేనిప్పుడు కొన్ని కోట్లు రావాలని కోరుకుంటున్నాను. నాకేమైనా యూనివర్స్ ఇస్తుందా? యెస్ అని చెప్పాలి కదా! మరి ఇస్తుందా అని చెప్పేసి మన క్వెషన్ రావచ్చు. లేదా నేను ఈ విధంగా చదువుకోవాలనుకుంటున్నాను. నాకు యూనివర్స్ ఇస్తుందా? లేదు కదా! ఇలాంటి క్వెషన్స్ మనకొస్తాయి. అందుకే నేను చెప్పాను ఆయన చెప్పింది ఫన్నీ వేలో అని చెప్పింది. ఎందుకంటే ఆలోచన, ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు చెక్ చేసుకోండి. అది మీకు ఇవ్వబడుతుంది. మనస్ఫూర్తిగా. ఏది నమ్ముతున్నారు? మీరు చేసే ఆలోచనలో ఏది నమ్ముతున్నారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. అది కరెక్ట్‌గా చేయండి. మీ నమ్మకాలు, మీ ఆలోచనలని సరిచూసుకోండి. మీకేది కావాలి మనం అనుకుంటాం మనకేది కావాలో మనకు తెలుసని. నిజానికి అది తెలిసిన వాళ్ళు ప్రాబబ్లీ 10% కూడా ఉండరేమో. ఆ యోగులు, మహాపురుషుల్ని పక్కన పెడితే మిగతా వాళ్ళకి నాకిది కావాలి, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అన్నది ఒక 10%. వాళ్ళు మాత్రమే ఏమంటారు మహానుభావులుగా. ఇప్పుడు కార్పొరేట్ రంగంలో మీరు తీసుకున్నప్పటికీ ఈ టాటాలు, బిర్లాలు లేదా గూగుల్ సీఈఓ, అమెజాన్ సీఈఓ వీళ్ళందరూ చాలా చిన్న స్థాయి నుంచి, ఏమీ లేని స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళ సొంత శక్తితో ఈరోజు కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అది డబ్బు పరంగా చూసుకున్నట్లయితే. అండ్ మార్కెట్‌ని శాసిస్తున్నారు. ప్రపంచ దేశాల్ని శాసిస్తున్నారు. దాన్ని కానీ మనం విజయం అనుకున్నట్లయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు ఒక ఆలోచన చేసి ఆలోచన చుట్టూ
చెప్తూనే మాటలు మాట్లాడతారు. అదే ఆలోచన పరంగానే వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఆ ఆలోచననే వాళ్ళు శ్వాసిస్తారు, ఆ ఆలోచననే వాళ్ళు తింటారు, ఆ ఆలోచననే వాళ్ళు తాగుతారు. నిరంతరం ప్రతి కణంలో అదే ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగానే మేనిఫెస్ట్ అవుతుంది. మనం ఊహించుకోగలమా? అమెజాన్ లాంటి ఒక కంపెనీ నేను పెట్టగలను అనేది మనం ఊహించుకోగలమా? అదొక చిన్న రూమ్‌లో స్టార్ట్ అయింది అమెజాన్ అనే కంపెనీ. చిన్నదంటే వెరీ 8 ఫీట్ కూడా ఉండదేమో. ఆ ఫోటోస్ చూసాను నేను. అంత చిన్న రూమ్‌లో స్టార్ట్ అయింది. ఒక కంప్యూటర్ పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాడు. ఈరోజు అమెజాన్ అనేది ఎన్ని లక్షల కోట్లో తెలీదు. అది తెలియని వాళ్ళు లేరు. అమెజాన్ అనే వెబ్‌సైట్ తెలియని వాళ్ళు లేరు ఈరోజు. ఎలా సాధ్యపడింది? అతనికేమీ 300, 400 సంవత్సరాలు లేవతనికి. మహా అంటే 40 ఇయర్సో, 50 ఇయర్సో, 50స్‌లో ఉండి ఉంటాడు తప్పిస్తే అంతకన్నా వయసు లేదతనికి. ఎలా సాధించగలిగాడు ఇంత సామ్రాజ్యాన్ని? ఆలోచన. నమ్ముకున్నాడు. గట్టిగా కృషి చేశాడు. దానికి తగ్గట్టుగానే మాట్లాడాడు. దాని యొక్క ఆపర్చునిటీస్‌నే వెతుకుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆటోమేటిక్‌గా యూనివర్స్ అతన్నెప్పుడు స్కాన్ చేసినా ఇదే ఆలోచన ఉంది అతనికి. దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఇంకొక మార్గం ఉండదు అని చెప్తారు యూనివర్స్‌కి. సో, క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకేం కావాలి అన్న స్పష్టత మనకు ఉండాలి. దానికి తగ్గట్టుగానే ఆలోచన చేసి, మాటలు మాట్లాడి, యాక్షన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫలితం అనేది మన చేతిలో ఉంటుంది. మనం అనుభవించగలం ఆ ఫలితాన్ని. తరువాత మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు అని చెబుతున్నారు. మనం అనుకుంటాం మార్పు అంత ఈజీ కాదు. చెప్తాము చెప్పినంత ఈజీ కాదు అని మనకందరికీ తెలుసు అనుకుంటాము. కానీ ఈవిడేమంటున్నారంటే మార్పు చెందాలి అని మీరు మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నేను మీకు వివరిస్తున్న మార్గాలే కాక మార్పు చెందడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిని ఈ పుస్తకం చివరలో ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ పుస్తకాలని చదవండి. అందులో ఎన్ని రకాల మార్గాలున్నాయో తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కొన్నింటిని పరిశీలిద్దాం ఇక్కడ. మార్పు కోసం శారీరక విధానాలున్నాయి, మానసిక విధానాలున్నాయి, ఆధ్యాత్మిక విధానాలున్నాయి. పరిపూర్ణంగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే మన శరీరాన్ని, మనసుని, ఆత్మని స్వస్థత పరుచుకోవడమే. స్వస్థత అంటే బాగుపరుచుకోవడం. ఆ బాగుపరుచుకోవడం అనేది శరీరం లెవెల్‌లో, బుద్ధి లెవెల్‌లో, అలాగే సోల్ ఆత్మ లెవెల్‌లో. వాటిని స్వస్థత పరుచుకోవడము అని 3 రకాలుగా చెబుతున్నారు. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా, మిగతా 2 కూడా అదే మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి స్వస్థత కాబడతాయి. కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలతో ప్రారంభిస్తారు. మరికొంతమంది వర్క్‌షాప్స్ లేదా థెరపీ అనే మానసిక విధానాలతో ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ప్రార్థన లేదా ధ్యానము అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభిస్తారు. మీరు మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదితో మొదలుపెట్టినా పర్వాలేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా కనిపిస్తుందో ఆ మార్గంతోనే ప్రారంభించండి. తక్కినవి అవంతట అవే సంభవిస్తాయి. ఏమంటున్నారంటే ఎన్నో మార్గాలున్నాయని చెప్పారు కదా! ఇప్పుడు కొందరికి శరీరపరంగా మార్పులు చెందించుకున్నట్లయితే అంటే చక్కటి డైట్ తీసుకోవడం, మంచి ఆహార పదార్థాలని తినడం. తినే తిండి కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ శరీరం అనేది మనము ఆత్మలం కాబట్టి శరీరం గురించి ఈ శరీరం తోలు తిత్తి ఒక మెకానికల్ డివైసు ఇంకొకటి ఇంకొకటి అనుకుని మనం చీప్‌గా అస్సలు మాట్లాడకూడదు. ఆత్మ ప్రగతి పొందాలి అంటే శరీరంలో ఉండాలి. అంటే శరీరం బ్రతికి ఉండాలి. ఐ మీన్ ఆత్మ శరీరంలో ఉండాలి. మనం బ్రతికి ఉండాలి అంటే ఏంటి? ఆ శరీరం స్వస్థతతో ఉండాలి. ఆ శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఏంటి? దానికి సరియైన విధంగా, సరియైన టైంలో, సరియైన ఆహారాన్ని ఇవ్వాలి. ఒక దేవాలయం అని చెప్తారు. ఆత్మ అనేది ఒక దేవుడు అనుకుంటే అది కొలువుండాలంటే ఒక దేవాలయం ఉండాలి కదా! అలాంటి దేవాలయమే ఈ శరీరం. దాన్ని చీప్‌గా మాట్లాడకూడదు. ఇది అవసరం లేనిది అని మాట్లాడకూడదు. ఇది పడిపోతుంది, నాశనం అయ్యేది. ఆఫ్‌కోర్స్ అది వేరే కాంటెక్స్‌లో మాట్లాడతాము. శరీరం అనేది నాశనం అవుతుంది, ఆత్మ నాశనం కాదు అనేది ఎలా మాట్లాడతాము అంటే ఆహ్,
ఆత్మ యొక్క విలువ చెప్పడానికి ఇది శరీరం మాత్రమే కాదు, మనము అనేది ఆత్మ అని చెప్పడానికి ఆ విధంగా చెప్తాం. కానీ అక్కడ ఉద్దేశం శరీరాన్ని మీరు నెగ్లెక్ట్ చెయ్యండి అని కాదు మీనింగ్ అక్కడ. అలాగైతే యోగులు మహాపురుషులు వాళ్ళు ఆత్మ అని తెలుసుకున్న మరుక్షణమే ఈ శరీరాన్ని విడిచిపెట్టవేయచ్చు. కానీ కొంతమంది వందల సంవత్సరాలు బ్రతుకుతున్నారు, 300, 400, 500 సంవత్సరాలు. బికాస్ అందులో ఉండి ఆ ఆత్మని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో, ఆత్మ ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ శరీరంలో ఉండడం ద్వారా పొందుతున్నారు. కాబట్టి శరీరము అన్ని వేళలా స్వస్థతగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పై మెరుగులు, మేకప్లు, క్రీములు, లోషన్లు ఇవి కాదు స్వస్థత అంటే. శారీరకమైన ఆరోగ్యము, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడము, నీవు ఎలా అనుకుంటే నీ శరీరము దానికి అందుకు సహకరించడము, అది శారీరక స్వస్థత. అలా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నారు మార్పునకి. మానసికంగా అంటే బుద్ధిపరంగా ఆలోచనలు మార్చుకొని మనం మార్పు చెందొచ్చు. లేదా ఆధ్యాత్మికంగా అంటే ప్రార్థన లేదా ధ్యానము, మీరు ఏదైనా మార్గం తీసుకోండి, ఆ మార్గం ద్వారా కూడా మీరు సాధించవచ్చు. అయితే ఇక్కడున్న బెనిఫిట్ ఏంటంటే, ఒక మార్గంలోని మీరు స్వస్థత అనే దాన్ని ప్రారంభించినట్లయితే, అంటే మార్పు చెందడం అక్కడ ప్రారంభించినట్లయితే మిగతా రెండు ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్తున్నారు. ఎలా? మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అప్పుడు శారీరకమైనదే తీసుకుందాం, మానసికం ఆధ్యాత్మికము కొంచెం నెక్స్ట్ లెవెల్ కేటగిరీ అని అనుకుంటే, శారీరకంగా మనము ప్రతిరోజు ఒక పద్ధతి గల ఆహారం సరి అయిన టైంకి తింటున్నాము, హెల్తీగా తింటున్నాము. పప్పులా ఉప్పులా ఏంటో ఏం తినాలి అని చెబుతారో మన పెద్దవాళ్ళు, అలా స్వచ్ఛమైనవి తింటున్నాము, జంక్ ఫుడ్ తినట్లేదు. చక్కగా ఎంతైతే పని చేసుకోవాలో ఇంట్లో శారీరకమైన శ్రమ మనం ఏదైతే చేసుకోవాలో అది చేసుకుంటున్నాము. అది సరిపోదు, ఇవాళ రేపటి కాలానికి అది సరిపోదు. కాబట్టి వాకింగ్ లాంటివి లేదా జిమ్లకు వెళ్ళే వాళ్ళు జిమ్ములు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తున్నాము, ఆ మార్పులు చేసుకున్నాము మన జీవితంలో అనుకుందాం. మీరు గమనించి చూసుకోండి, అలా మార్పులు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలో మార్పు వస్తుంది. చాలా సంతృప్తిగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. నేను సాధించగలను అన్న నమ్మకం ఇస్తుంది. ఎక్కడ అది? బుద్ధిపరమైన ఆలోచనలో మార్పు వస్తుంది మీకు, మానసికమైన మార్పు అని చెప్పొచ్చు. మీరు అక్కడ ఏమీ చేంజ్ చేయలేదు, మీరు చేంజ్ చేసింది శారీరకమైన డైట్, శారీరకమైన ఎక్సర్సైజ్లు అవి చేంజ్ చేశారు. మార్పు ఎక్కడొచ్చింది? శారీరకంగాను ప్లస్ మానసికంగాను. మీకు ఆ సంతృప్తి, నమ్మకం, ఆ కంటెంట్మెంట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా దైవం మీద భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. అదేంటి? మూడో మార్గం ఆధ్యాత్మిక మార్గం. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. లేదు, నేను శారీరకం తీసుకొని మీకు ఆధ్యాత్మికం వరకు చెప్పాను, ఇప్పుడు ఆధ్యాత్మికం తీసుకుంటాను. మీరు శారీరకంగా ఏ మార్పులు చేసుకోలేదు, ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, మానసికంగా మార్పు చేయలేదు. సింపుల్గా ఎవరో చెప్పారు ధ్యానం చేస్తే మంచిదట, ధ్యానం స్టార్ట్ చేశారు, ధ్యానం చేయగానే చక్కగా చేస్తున్నారు, ఇంకా వేరే మార్పులు ఏమీ లేవు. ఆ ధ్యానంలో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది, మీ గురించి మీకు ఏదో తెలుస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, నా పాస్ట్ ఇది, నేను ఇలా మార్పులు ప్రజెంట్లో చేసుకుంటే నాకు ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, లేదా ఫ్యూచర్ నాకు ఇలా కావాలి కాబట్టి ప్రజెంట్ నేను ఇలా మార్పులు ఇవన్నీ ఎక్కడ? ధ్యానంలో కలుగుతున్నాయి మీకు, ధ్యానం చెయ్యడం వల్ల కలుగుతున్నాయి. అంటే ఏంటి? ధ్యానము ఆధ్యాత్మిక మార్గంలో మీరు మార్పు మొదలుపెట్టారు, ధ్యానం అనే మార్పు, దాని ద్వారా ఎక్కడ చేంజెస్ వచ్చాయి? మానసికమైన ఆలోచనలో చేంజెస్ వచ్చాయి. ఆలోచనలో చేంజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మీకు? శారీరకంగా కూడా మీరు చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా సాత్వికమైన ఫుడ్డే తినాలనిపిస్తుంది, జంక్ ఫుడ్ కనిపిస్తుంది. అసలు మీ మనసు ఏ విధంగా కూడా ప్రభావితం కాదు దానికి. మీకేమీ ధ్యానంలో జంక్ ఫుడ్ తినకండి, ఇది చేయకండి, ఏదీ లేదు, మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు అంతే.
ఆ ప్రశాంతతలో నుంచి సరి అయిన ఆలోచనలు పుడుతున్నాయి. ఆ సరి అయిన ఆలోచనలో నుంచి శారీరకమైన మార్పులు సంభవిస్తున్నాయి. దట్ మీన్స్ ఈ మూడిట్లల్లో ఎక్కడ మీరు మార్పు మొదలుపెట్టినా ఇంకో 2 రంగాలలో మార్పు ఆటోమేటిక్‌గా మీ వెంటే ఉంటుంది. అది బ్యూటీ అన్నమాట ఇక్కడ మనకి. సో, మీకు నచ్చిన విధానం ఎంపిక చేసుకొని అక్కడి నుంచి మీరు మార్పు మొదలుపెట్టవచ్చు. మీరు దాన్ని ఆమె మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఇంటిని శుభ్రపరచుకునేది. మీరు ఏ గదితో మొదలుపెట్టినా సరే, ఒక గది నుంచి మొదలుపెడతారు శుభ్రపరచుకోవడం అనేది. తర్వాత నెక్స్ట్ గదికి వెళ్తారు. నెక్స్ట్ గదికి వెళ్తారు. ఫైనల్‌గా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేంత వరకు చేస్తూ ఉంటారు కదా! ఇది కూడా అలాగే అని చెప్తున్నారు. ప్రార్థన అంటే డెఫినేషన్ ఏమిచ్చారంటే ఈవిడ ఆలోచనల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, సంజ్ఞల రూపంలో కానీ, సృష్టితో సంభాషించడాన్ని ప్రార్థన అంటాము అని చెప్పేసి చెప్తున్నారు. శరీరాలకు నష్టం కలిగించే ఆహార పదార్థాలను తినేవారు లేదా మాంసాహారం తినేవారు ఆధ్యాత్మిక మార్గంతో ప్రారంభిస్తే వారు స్వతహాగానే మంచి శుద్ధమైన శాకాహారపు వైపు ఆకర్షించబడతారు. ఏమంటున్నారు? శరీరము అంటే శారీరకము, ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభిస్తే అంటే ఆధ్యాత్మిక మార్గం. రెండు విధానాలు చెప్పారు ఇక్కడ. మీరు మాంసాహారము లేదా సరి అయిన ఆహార పదార్థాలు తీసుకొని వారైతే సింపుల్గా ధ్యానం మొదలు పెట్టండి. అక్కడ వచ్చిన విశ్వశక్తితో, అక్కడ వచ్చిన జ్ఞానంతో, అంతర్జ్ఞానంతో ఆటోమేటిక్గా మీరు మాంసాహారాన్ని మానేసి శాకాహారం వైపు ఆకర్షించబడతారు. మీ జిహ్వ నాలుక కూడా మాంసాహారం కావాలని అడగదప్పుడు. మార్పు అక్కడ కూడా వస్తుంది. మనకు మామూలుగా జంక్ ఫుడ్ ఉంటుంది. రకరకాల ఆయిల్ ఫుడ్స్ అలాంటివన్నీ ఉంటాయి. వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఓకే. కానీ కొంతమందికి అది ఎవ్రీడే తినడం అలవాటు కూడా ఉంటుంది. ఏదో కొద్దిగా జంక్ లేనిది అసలు వాళ్ళు ఉండలేరు. ఇంకా పిల్లలైతే కొంతమంది మనం పెట్టే ఆహారం కాకుండా కంప్లీట్ ఆ జంక్ మీదనే ఆ బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ ఇలాంటి వాటి మీదనే వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయిపోయి ఈ ఆహారం మనం పెట్టే ఆహారాన్ని వాళ్ళు వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రైట్? సరే వాళ్ళు పిల్లలు. పెద్దవాళ్ళలో కూడా కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది. రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను. వాళ్ళ ఇంట్లో జంక్ ఏదైనా ఉందంటే ఆయనకు 50 ఇయర్స్ పైనుంటాయి. జంక్ ఏదైనా ఇంట్లో ఉందంటే ఎక్కడున్నా వెతుక్కొని తీసుకొని అన్నీ కంప్లీట్ చేస్తారు. అన్నం పెడతాను అంటే మాత్రం "వద్దు ఆకలిగా లేదు" అంటారట. ఆవిడ నవ్వుకుంటూ చెప్తున్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్. మంచేంటి, చెడేంటి, అది జంకు, ఇది రైటు, ఇది రాంగు, ఆహార పదార్థాలు 50 సంవత్సరాలు ఉన్న వారికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా! సో, అవన్నీ వెతుక్కొని మరీ తింటాడు. ఉన్నయన్నీ కంప్లీట్ చేస్తాడు ఇంట్లో ఉంటే. అదే అన్నం పెడతాను లేదా ఇంకొకటి ఇడ్లీనో, దోసనో ఏవైనా చేస్తానంటే నాకు ఆకలిగా లేదు, నాకొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఇలా ధ్యానం చేసినట్లయితే ఆ! ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఆ క్రేవింగ్ అనేది తగ్గుతూ వచ్చి ఒకనాటికి ఇంకే క్రేవింగ్ ఉండకుండా వెళ్ళిపోతుందనమాట. సరియైన ఆహార పదార్థాల వైపు ఎంత కావాలో అంతే తీసుకుంటాము. ఇది బాగా నచ్చింది. అన్నం మంచిదే అని చెప్తున్నారు. లేదా ఇడ్లీ మంచిదే అని చెప్తున్నారు. 20 ఇడ్లీలు తింటాను. అలా కాదు. నిన్ను సరిగ్గా గైడ్ చేస్తది. నీ లోపల ఉన్న ప్రతి అవయవం కూడా సరిగ్గా గైడ్ చేస్తూ ఉంటదనమాట. అంటే ఒక్క దగ్గర మార్పు చేసుకోగలిగితే మనము, ఇతర వైపుల అన్ని రంగాలలో కూడా మార్పు దానంతట అదే ఫాలో అవుతుంది. వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఆ యూనివర్స్ పెట్టిన ఆ క్రమశిక్షణ పద్ధతులు కానీ, నియమాలనండి మీరేదైనా అననివ్వండి, ఆ సృష్టికర్త సృష్టించిన విధానం అనేది అత్యద్భుతంగా ఉంటది. కానీ మనం ఆ చిన్న స్టెప్ కూడా అడుగు వెయ్యలేమనుకోండి, కూర్చున్న దగ్గరే కూర్చుండిపోతాం. ఆయన ఎంతసేపు చెప్పేదేంటంటే, మార్పు చేసుకోండి. ఒక్క అడుగు వేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అడుగు వేయడానికి మళ్ళీ నేను మీకు చేయూతనిస్తాను. మళ్ళీ ఇస్తాను. మీకు దారి కనిపించేట్టుగా నేను చేస్తూ ఉంటాను. మీరు అడుగు వెయ్యాలి అన్న సంకల్పం తీసుకొని ఒక అడుగు వేసి చూడండి. మార్పు చెందాలి అని నిర్ణయించుకుని, మార్పునకు శ్రీకారం చుట్టి, ఒక మార్పు చేసుకోండి. మిగతావి ఈజీ అయ్యేట్టుగా నేను చూస్తాను మీకు. అలాగే
అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు వారి భావాల్ని, మరి వారి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని వారు ఒక మిత్రుడు ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో, లేదా ఒక క్లాస్ ద్వారానో తెలుసుకుంటారు. ఈ విధంగా మనం మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మీరు ఏ విధానంతో ప్రారంభించినా కూడా మిగతా వాటి వైపు మీరే స్వతహాగా ఆకర్షించబడతారంటే, నేను మాంసాహారం తినే వాళ్ళ గురించి అని చెప్పింది కదా! మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభిస్తే వెంటనే మీకు ఏదో ఒక రకంగా ఒక మిత్రుడి ద్వారానో, పుస్తకమో, క్లాసో, ఏ సత్సంగమో, ప్రవచనమో ఏదో ఒక విధంగా మీకు సహాయం అందించబడుతుంది విశ్వం చేత. అప్పుడు మిగతా వాటి వైపు మీరే స్వతహాగా, మిగతా వాటి వైపు అంటే సరియైన విధానాల పట్ల, సరియైన ఆహార పదార్థాల పట్ల మీరే స్వతహాగా ఆకర్షించబడతారు. పళ్ళు చూడగానే తినాలనిపిస్తుంది. చిప్స్ చూడగానే తినాలి అనిపించకపోవచ్చు. ఒకవేళ తినాలి అనిపించినా ఒకటో రెండో నోట్లో వేసుకొని ఇంకా చాలు అని అనిపిస్తూ ఉంటుంది. అలా అలా మార్పు జరిగిపోతూ ఉంటదనమాట. నేనిక్కడ కొంత ఆహార నియమాల గురించి సలహా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ అన్ని ఆహార నియమాలు పడకపోవచ్చు. కానీ కొందరికి అన్ని ఆహార నియమాలు పనిచేస్తాయి. నాకు తెలిసిన కొందరు సంపూర్ణ స్వస్థతకై ఈ ఆహార నియమాలను సాధన చేస్తున్నారు. నా క్లయింట్స్‌ని అవసరమైతే వారి వద్దకు పంపుతాను. ఆహార నియమాల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంట పడతాయో తెలుసుకోవాలి. లేదా ఈ విషయాల్లో స్పెషలిస్టులను సంప్రదించాలి. ఆహార నియమాల గురించి వ్రాయబడ్డ పుస్తకాలన్నీ చాలా వరకు ఏదో ఒక రోగంతో బాధపడ్డ వ్యక్తులచే వ్రాయబడ్డాయి. వారు వారికి ఎలా స్వస్థత చేకూర్చుకున్నారో ఆ విధానాల్ని వారు వారి పుస్తకాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా సరే అందరూ ఒకలాగా ఉండరు కదా! ఉదాహరణకు మ్యాక్రోబయోటిక్ ఆహార విధానం మరి పచ్చి కూరగాయలతో కూడిన ఆహార విధానం అన్నవి రెండు వేరు పద్ధతులు. పచ్చి కూరగాయలు తినేవారు వేటిని కూడా ఉడికించరు వాళ్ళు. కొన్నిసార్లు బ్రెడ్ లేదా గింజలు తింటారు. అంటే ఆ పప్పు ధాన్యాలు. మరి ఒకే సమయంలో కూరగాయల్ని, ఫలాల్ని తినరు. వారెప్పుడు ఉప్పు వాడరు. కానీ మ్యాక్రోబయోటిక్ ఆహార నియమాలలో దాదాపుగా అన్నింటినీ ఉడకబెడతారు. ఏ ఆహార పదార్థాలను వేటితో కలిపి తినాలి అని నిర్ణీత నియమాలుంటాయి. వీరు ఉప్పుని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మ్యాక్రోబయాటిక్ అంటే మనలోని స్త్రీ మరియు పురుష తత్వాల్ని సమతుల్యం చేయడానికి బౌద్ధ మతస్థులు తీసుకునే ఆహారం. ఈవిడ తనకు తెలిసిన 2 రకాలైన ఆహార నియమాల గురించి చెప్తున్నారనమాట. ఏమన్నారంటే అందరికీ ఒకే రకమైన ఆహార నియమాలు వర్తించకపోవచ్చు. కొన్ని మాత్రమే అంటే వాళ్ళకి పడొచ్చు, పడకపోవచ్చు. కొందరికి అన్ని రకాల ఆహార నియమాలు పడతాయి అని చెప్తున్నారు. ఆమె చెప్పే 2 రకాల విధానాలేంటంటే, ఒకటి మ్యాక్రోబయోటిక్. మ్యాక్రోబయోటిక్ అంటే అన్నీ ఉడకబెట్టి తింటారు. కావలసినంత ఉప్పు వేస్తారు అందులో. ఇంకొకటి పచ్చి కూరగాయలతో తినడం. మన యోగులు, ఋషులు వాళ్ళు తినేవేంటి? పూర్తి సాత్వికం. వాళ్ళు కొంతమంది ఆ యోగులు వాళ్ళు ఏమంటారు? కుక్ చేసినయి. వంట అంటే వండినవి ఉంటాయి కదా! పచనం అంటారు. ఈయన మన మంతెన సత్యనారాయణ రాజు గారు పచనం అన్న పదం వాడుతూ ఉంటారు. అంటే వండినవి అన్నట్లుగా. అవి కొంతమంది ఋషులు, యోగులు, మునులు వారు తినరు. పచ్చి కూరగాయలు లేదా పళ్ళు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తింటారు. సో, ఇలా 2 రకాలు ఉండొచ్చు. ఎవరికి ఏది పడుతుందో అది తినొచ్చు. ఇదే రైటు, ఇదే రాంగు అని చెప్పడానికి లేదు. మ్యాక్రోబయోటిక్ అంటే ఇది బౌద్ధ మతస్థులు స్త్రీ, పురుష సమతుల్యత కొరకు తీసుకునే ఆహార పదార్థాలు. అందుకే వీటిని ఉడికిస్తారు. తర్వాత అందులో సాల్ట్ కూడా వాడతారు అని చెప్తున్నారు. అంటే స్త్రీ, పురుష తత్వాలు అంటే వారి యొక్క బాడీ ఏమంటారు? ఆ బాడీ సిస్టమ్స్ ఉంటాయి కదండీ! స్త్రీకి ఒక రకంగాను, పురుషుడికి ఒక రకంగాను ఉంటుంది కదా! దాన్ని బట్టి తయారు చేయబడిన విధానము ఈ మ్యాక్రోబయోటిక్ అనేది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఒకరికి పచనం చేసిన పదార్థాలు చాలా బాగా పడుతున్నాయి వాళ్ళ శరీరానికి. అలాగని అదే విధానం ఇంకొకరికి పడాలనేమీ లేదు. వాళ్ళకి పచ్చి కూరగాయలు పడొచ్చు. ఇంకొకరికి ఆ పచ్చి కూరగాయలు మంచివే నువ్వు తిను అంటే వాళ్ళ సిస్టమ్ డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. కొందరికి అది ఇది. మీరు ఏది పెట్టినా కూడా పూర్తిగా వాళ్ళకి పడుతుంది. అంటే వాళ్ళ శరీరము సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలా
ఉండొచ్చు. కాబట్టి మనకు ఏది పడుతుంది, ఎలా పడుతుంది అన్న దాన్ని బట్టి మన ఆహార నియమాల్ని మనం తీసుకోవాలి. మనకు ఉన్న అవైలబుల్‌గా ఉన్న మంచి ఆరోగ్య నియమాలలో, ఆహార నియమాలలో ఏవైతే సరిపోతుందో అవి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. పై 2 విధానాలు పనిచేస్తాయి. ఆ 2 విధానాల్లో ఎందరో వారికి వారి శరీరాలను స్వస్థత చేకూర్చే అవకాశాలనిచ్చాయి. కానీ అందరికీ పై 2 ఆహార విధానాలు సరిపడతాయని చెప్పలేము. నా సలహా ఏమిటంటే తాజాగా తయారు చేసుకున్న శుద్ధమైన శాకాహారాన్ని భుజించండి. ఆవిడేమంటున్నారంటే ఎవరికి ఏది పడతదో తెలియనప్పుడు మీరు తాజాగా మీ ఆహారాన్ని మీరు తయారు చేసుకొని ఆ శుద్ధమైన శాకాహారం చెప్తున్నారు ఖచ్చితంగా. ఆ శాకాహారాన్ని భుజించండి. మీకు పచ్చివి పడితే పచ్చివి, ఉడకబెట్టినవైతే ఉడకబెట్టినవి, ఉప్పు కారాలు కలిపినవైతే ఉప్పు కారాలు, ఏదైనా సరే మితంగా. మీ లోపల ఉన్న సిస్టమ్ చెప్పాలి చాలు అని. అంతే తప్పిస్తే మీ బ్రెయిన్ కాదు. బ్రెయిన్ చెప్పడము అంటే చెప్పదు. మిరపకాయ బజ్జీ ఉంది లాగించేసేయి. ఫుల్ టేస్టీగా ఉంది. 20 లాగించేసేయి. తర్వాత నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్తది. అలా కాదు. తినడం అంటే అలా కాదు. అది ఫ్రెష్‌దే అప్పుడే నూనెలో వేయించుకొని తీసుకొని ఉంటాం. కానీ శాకాహారమే. అయినప్పటికి కూడా అలా కాదు. ఏదైనా సరే రైట్ వేలో, రైట్ ప్రపోర్షన్స్‌లో మనకెంత కావాలి అన్న దాన్ని బట్టి తీసుకోవాలి. దానికొక బెస్ట్ మెథడ్ పెద్దవారు ఏం చెప్తారంటే కింద కూర్చొని తినడము అని చెప్తారు. మనకిప్పుడు డైనింగ్ టేబుల్స్ అలవాటు కదా! ఒక 5, 6 డికేడ్స్ ముందర డైనింగ్ టేబుల్స్ ఓన్లీ రిచ్ పీపుల్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవి. మిగతా వాళ్ళందరూ కింద చక్కగా మ్యాట్స్ వేసుకొనో లేదా పీటలు ఉంటాయి గదా! ఆ పీటల మీద కూర్చొని చక్కగా ప్లేట్ కింద పెట్టుకొని తినేవాళ్ళు. అప్పుడు మీకేమవుతుంది? పొట్ట ఒంగుతుంది. మీరు కిందికి తినాలి అంటే వంగి తినాలి. నోట్లో ప్లేట్‌లో కలుపుకొని ఆ చేతిలో ముద్ద పైకి వెళ్ళాలి. కానీ మనం జనరల్‌గా మీరు గమనించినట్లయితే, మనకి వెనకటికి తలకాయ కిందికి పెట్టేసి, ఆ నోటి ముద్ద ఆ మూతికి తెచ్చుకునేవాళ్ళం. సారీ చేతిలోని ముద్ద నోట్లో పెట్టుకోవడానికి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని కింద తినమన్నా వాళ్ళు నిటారుగా అలాగే ఉంటారు. చెయ్యి మాత్రమే నోట్లోకి వెళ్ళాలి. కాస్తంత కూడా కిందికి బెండ్ అవ్వరు. బెండ్ అవ్వాలి. అప్పుడేంటంటే, నీకెక్కడ స్టాప్ అవ్వాలో టమ్మీ కరెక్ట్‌గా చెప్తది. ఇంక చాలు తిన్న ఫుడ్డు. ఇంక పట్టదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఇలా ఎత్తిన తల దించకుండా ఉన్నామనుకోండి, ఎంత ఏసినా లోపలికెళ్తూనే ఉంటదది. కానీ వెళ్తూ ఉంటుంది కదా! ఇదంతా నా టమ్మీ డైజెస్ట్ చేసుకుంటుంది. ప్లేస్ ఉంటేనే కదా వెళ్తుంది అనుకోవడం, అది సరైన విధానంగా ఆలోచించడం కాదది. ఆ తర్వాత అది పడే ఇబ్బంది అది పడుతుంది. అనవసరమైన ఆహారం అనేది అది ఏ విధంగా అంటే శరీరానికి అనారోగ్యాలు కల్పించగలదో, ఎప్పుడు కల్పించగలదో మన బాడీ సిస్టమ్ చిన్నగా ఉన్నప్పుడు అంతా సరిగ్గానే ఉంటుంది. అన్నీ ఏ దాన్నైనా కూడా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. అది పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఆ సామర్థ్యత తగ్గుతూ వస్తుంటది కాబట్టి, ఆ ఎక్స్‌ట్రా ఏవైతే మనం చేశామో అవన్నీ ఆ తర్వాత ఫలితాల్ని చూపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మనం ఒక చిన్న పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. తినేటప్పుడు కింద కూర్చొని తినడము. ఇదెక్కడి నుంచొచ్చిన పద్ధతి మనకి? మన పూర్వీకులు చెప్పిన పద్ధతి. అంటే ఈ నమ్మకాన్ని మనం ఇంకా క్యారీ చేయొచ్చు. ముందు తరాల వరకు కూడా. దీన్నెక్కడ ఈ నమ్మకం పనికిరాదు, ఈ రోజు సరిపడదు, ఈ నమ్మకం అలాంటి వాటిల్లోకి రాదు ఈ నమ్మకం. ఫరెవర్ ఎల్లప్పుడూ కూడా పాటించవలసిన నియమం. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం అనుకుంటున్నాం కదా! ఈ బుక్‌లో కొన్ని నమ్మకాలు, కొన్ని సెంటిమెంట్స్, కొన్ని పద్ధతులు ఈరోజు మనకు పనికి రాకపోవచ్చు. మన పెద్దవాళ్ళు చెప్పినయి అని అనుకుంటున్నాం కదా! అదే పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని పద్ధతులు, నమ్మకాలు, సెంటిమెంట్స్ ఫరెవర్ ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా అవి అంతే చక్కగా పనిచేస్తాయి. అంతే చక్కగా పాటించి తీరాలి. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒకటి. 100కి 90% మంది ఇంట్లో డైనింగ్ టేబుల్ ఏర్పరచుకోలేని అంటే అంత డబ్బు లేని వారు తప్పిస్తే కింద కూర్చొని తింటున్న వాళ్ళంటూ ఈరోజు చాలా తక్కువ. కూర్చొని తింటున్నా ప్లేట్ తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకోవడం, ప్లేట్ ఇలా మూతి దగ్గర పెట్టేసుకొని తినడం. టమ్మీ ఏం వంగదు. కింద కూర్చోవడము అంటే ఓన్లీ కింద కూర్చొని ప్లేట్ మూతి దగ్గర పెట్టుకొని తినడం అలా కాదు.
మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వంగి తినడం. ఆహార నియమాలు, ఆహారం తినే పద్ధతి. నిన్ననే సినీ యాక్టర్ మాధవన్ గారి ఒక క్లిప్పింగ్ చూశానన్నమాట. ఆహార పదార్థాలు, ఆహార నియమాలు, తినే తిండి, తినే టైము, ఎవ్రీథింగ్ ఓవరాల్ హెల్త్, మన యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తాయి ఆయన చెప్పారనమాట. నిన్న కాదు, ఈరోజు మార్నింగ్ చూశాను నేను అది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రకాలుగా మార్పులొచ్చాయి. నాలో నమ్మకము పెరిగింది. నా సక్సెస్ రేటు పెరిగింది. జుట్టు పెరిగిందని చెప్పారాయన. ఆయనకిప్పుడు 50 ఇయర్స్ పైనుంటాయేమో ఈజీగా. ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. నేను ఆ మార్పులు చేసుకున్న తర్వాత నాలో ఎన్నో రకాల మార్పులొచ్చాయంటూ. ఒక చిన్న అలవాటు. అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు సారీ, తింటూ ఉన్నప్పుడు మాట్లాడకండి. వేరే ఆలోచనలు చెయ్యకండి. అన్నెసెసరీవి అస్సలే మాట్లాడకండి. పూర్తిగా ఆహారం మీద ఫోకస్ పెట్టి చక్కగా ఒక 40 సార్లు నమలండి అని చెప్పాడాయన. ఒక 40 టైమ్స్ నమలండి. మీరు తినే పదార్థాన్ని బాగా గట్టిగా నమలండి అని చెప్పేసి చెప్తున్నారు. పూర్తి ఫోకస్‌తో ఆహారం తింటున్నట్లయితే రైట్ అమౌంట్ తీసుకోగలరు. తీసుకున్న శుద్ధ ఆహారం ఏదైతే ఉందో సంపూర్ణంగా పనిచేస్తుంది మీకు. దాని యొక్క డ్యూటీ ఏంటో, దాని డ్యూటీ ఏంటి? తీసుకున్న ఆహారం డ్యూటీ మనకు శక్తినివ్వాలి. మనకు ఆనందాన్నివ్వాలి, ఆరోగ్యాన్నివ్వాలి. అది ఇవ్వబడుతుంది. అలాగే ఇంకేం చెప్తున్నారంటే, మనం మన ఆలోచనలను గమనించి ఎలా ఎరుకతో ఉంటామో, అలాగే మనము తినే తిండి పట్ల కూడా ఎరుకతో ఉండాలి. అప్పుడే వివిధ ఆహార పదార్థాలను తినేటప్పుడు మన శరీరాలు మనకి ఎలాంటి సిగ్నల్స్ పంపుతున్నాయో తెలుసుకోగలుగుతాము. తినే ఆహార పదార్థము రైటా, రాంగా మన శరీరానికి పడుతుందా లేదా, శరీరం సిగ్నల్స్ ఇస్తుందట. కానీ మనం ఇదేం పట్టించుకోం. నచ్చింది మిరపకాయ బజ్జీ 20 వడేయాల్సిందే. పట్టించుకునే స్థితిలో ఉండము. తినే స్థితిలోనే ఉంటాము. నములుతామా అంటే అది నమలడం కూడా కాదు. ఫస్ట్ దాన్ని లోనికేసేసేయాలంతే. అలా కాదు. మీరు గమనించండి. ఆలోచనలను మాత్రమే, ఆలోచనలంటే మానసికమైన ఫుడ్ అది. మెంటల్ ఫుడ్. తినే ఆహార పదార్థాలు ఫిజికల్ ఫుడ్, శారీరకమైంది. ఆలోచనలను ఎలా గమనించుకోమని చెబుతున్నామో ఆధ్యాత్మికంగా, ఫుడ్డు, తినే ఆహార పదార్థాలని కూడా అలాగే గమనించుకోండి. తినేటప్పుడు దాని మీద దృష్టి పెట్టండి, ఫోకస్ పెట్టండి. అప్పుడు శరీరం సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇంత తినండి, ఇంత తిన్న తర్వాత ఆపేయండి, ఇది నీకు వద్దు, ఇది సరిగ్గా తిను. అలా అన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుంటాము. అంటే తినేది కూడా ధ్యానంలాగా చెయ్యండి అని చెప్తున్నారు. జీవితమంతా నెగెటివ్‌గా ఆలోచించి, తర్వాత మన మనసులోని గదుల్ని శుభ్రపరచడము, జీవితమంతా శరీరాల్ని పాడు చేసే ఆహార పదార్థాలను తిని, తర్వాత ఆహార నియమాల్ని పాటించడం లాంటిదే. శరీరానికి, మనసుకి పోలిక చెబుతూ చెప్తున్నారు ఈరోజు టాపిక్స్ అన్నీ తను. ఏంటంటే, మొత్తం జీవితం మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఆలోచనలు చేసి, ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసేసి, ఆహ్, కరెక్ట్‌గా చెప్పాలంటే సరియైన విధంగా తీర్చిదిద్దుకోకుండా ఉండి, చివరికొచ్చేసి నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, ఇలా చేసుంటే బావుండేది, అలా చేసుంటే బావుండేది అని అనుకున్నంత మాత్రాన టైం ఉందో లేదో మనకింక జీవితంలో తెలియదు. ఓకే. చక్కదిద్దుకోవడం మొదలుపెట్టొచ్చు. ఆ ఏజ్‌లో, ఆ స్టేజ్‌లో కూడా చక్కదిద్దుకోవడం మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టడానికి లేదు అని నేను చెప్పట్లేదు. కానీ ఎంత టైం ఉందో తెలీదు మనకి. అలాగే ఆహార పదార్థాలు కూడా ఏమంటున్నారంటే, జీవితం మొత్తం ఇంకిప్పుడే కదా తినేది, ఇదొకటుంటుంది మనకి. ఈ ఏజ్‌లో తినకపోతే ఇంకెప్పుడు తింటార్రా? ఇప్పుడే కదరా అరిగించుకోవాల్సింది. కావలసినంత తినండి శరీరానికి. అంతే. ఏది తిన్నా సరే. సరిపోయినంత, సరిపడే అంత అంతే తప్పిస్తే, ఇప్పుడే కదా తినేది అని చెప్పేసి మీరు తినాల్సింది 2 ముద్దలైతే 20 ముద్దలు తినడం అనేది అస్సలు రైట్ కాదు. చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా. అరిగించుకునే స్థాయిలోనే కదా తినాలి అంటే, అది కాదు. అది మన పెద్దవాళ్ళు చెప్పలేదు మనకి. ఓన్లీ మనం 3 టైమ్స్ తినేవాళ్ళం. మార్నింగు, మధ్యాహ్నము, నైట్. పెద్దవాళ్ళైతే 2 టైమ్స్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ తాగడం. స్నాక్స్ కూడా అలవాటు ఉండేవి కాదు. నాకైతే తెలీదు నేను చిన్నగా ఉన్నప్పుడు స్నాక్స్ అనేది. 3 పూటలా చక్కగా తినడము, ఇంటి పనులేమున్నాయో అవి చేసుకోవడం.
ఇప్పుడసలు ఎన్నిసార్లు తింటున్నామో డే లాంగ్ ఆ డైజెస్టివ్ సిస్టమ్‌కి మనం అసలు గ్యాపే ఇవ్వట్లేదు. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ తిన్నది పచనం చెయ్యాలి, దాని మీద వర్క్ చేయాలి డైజెస్టివ్ సిస్టమ్ అనుకునే లోపల బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ పడేస్తాము. ఆ టీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో స్వీటో, హాటో కనపడుతుంది. అది వేస్తాము. అది వేసిన తర్వాత మళ్ళీ లంచ్ అంటాము. లంచ్ తిన్న తర్వాత మళ్ళీ టీ, కాఫీనో లేదా స్వీటో ఏదో. అసలు దేన్ని అది పచనం చేయాలక్కడ? డైజెస్టివ్ సిస్టమ్ దేని మీద వర్క్ చేయాలి? నిర్దిష్టమైన వ్యవధి ఉండాలి అని చెప్తారు. తిన్నదాన్ని పచనం చేయడానికి. అందుకే అట్‌లీస్ట్ నైట్ నువ్వు పడుకున్నప్పుడైనా తిండి తినకుండా ఉంటావు కాబట్టి, ఆ టైంలో డ్యూటీ చేసుకుంటది డైజెస్టివ్ సిస్టమ్. లోపల బాడీ సిస్టమ్ ఏదైతే ఉందో, అప్పుడైనా కనీసం సరియైన టైంలో నిద్రపోండిరా బాబు! దానికి టైం దొరుకుతుంది. ఆహా! నైట్ 12కి కూడా తింటాము. 12 వరకు లేచుంటాము. లేచుంటాం కాబట్టి తిన్నది అరిగిపోతుంది. అరిగిపోతుంది అంటే అర్థం ఆకలవ్వగానే ఏంటి? ఇది అరిగిపోయింది. లోపట సిస్టమ్ వర్క్ అవుతుంది. నేను పడుకోవాలి అని చెప్పడం కానీ, మనమేం చేస్తాము? ఆకలవుతుంది. మరి తినాలి కదా ఆకలవుతున్నప్పుడు. నిద్ర పట్టదు మళ్ళీ అని మళ్ళీ ఇంతేసేస్తాం అందులో. అది రైట్ కాదది. పూజా రూమ్‌లో దేవుడిని మనం ఎలాగైతే చూసుకుంటామో, ఎంత పవిత్రంగా అనుకుంటామో, ఈ శరీరాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. అప్పుడే ఆ లోపల దేవుడు ఈ దేవాలయంలో ఉంటాడు. ఆయన చెప్పేది మనకర్థమవుతుంది. మనం చెప్పేది ఆయన వింటాడు. సో, తరువాత ఇంకేమంటున్నారు? సమయం మించిన తర్వాత ఇలాంటి నియమాలు పాటిస్తే స్వస్థత చేకూరే ప్రక్రియ చాలా భయంకరంగా తయారవుతుంది. అంటే బాడీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు కదండీ! 70, 80 సంవత్సరాలొచ్చిన తర్వాత అప్పుడు నేను ఆహార నియమాలు మొదలు పెడతానంటే, బాడీ రెస్పాండ్ అవ్వలేకపోవచ్చప్పుడు. అప్పటికే పేరుకుపోయిన రోగాల్ని ఇంకా అది నయం చేయలేకపోవచ్చు. శారీరకంగా ఇట్ వాస్ టూ లేట్. తర్వాత శారీరకంగా మంచి శుద్ధమైన శాకాహారం తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఇన్నాళ్లుగా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలని అది విసర్జించడం మొదలవుతుంది. ఇలా జరిగేటప్పుడు మొదట 2, 3 రోజుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాగే మనసుని శుభ్రపరుచుకునేటప్పుడు కూడా మొదట కొన్ని రోజుల పరిస్థితి చాలా విషమించినట్లుగా, ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనం రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రల్ని శుభ్రపరిచేటప్పుడు ఆ పాత్రలు మసితోనూ, వ్యర్థ ఆహార పదార్థాలతోనూ అతుక్కుపోయి ఉంటాయి. వాటిని కాసేపు వేడి నీటిలో బాగా నాననిచ్చి, ఆ తర్వాత వాటిని తోముతాము. అలా కడిగేటప్పుడు గమనిస్తే ఆ పాత్రల్లోంచి మసి, వ్యర్థ ఆహార పదార్థాలు బయటపడి ఇంకా ఆ పాత్రలు అపరిశుభ్రమైనట్లుగానే కనిపిస్తాయి. కానీ శుభ్రపరచడం పూర్తయిన తర్వాత ఆ పాత్రలు కొత్తగా తయారవుతాయి కదా! అలాగే మన ఆలోచన విధానాల్ని మార్చుకునేటప్పుడు కూడా మనం కొత్త ఆలోచన విధానాల్ని ప్రవేశపెట్టినప్పుడు మన మనసుల్లోని చెత్త అంతా పైకి తేలుతుంది. ఎలాగైతే ఆ గిన్నెను కడిగేటప్పుడు అంటుకుపోయిన వ్యర్థ పదార్థాలు, ఆ మసి అంటే కుకింగ్ చేసేటప్పుడు మసి వస్తుంది కదా! ఆ మసి ఏవైతే మనము శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు సోప్ పెట్టి కడుగుతూ ఉన్నప్పుడు ఆ గిన్నె చూస్తే భయంకరంగా అనిపిస్తది. కానీ పూర్తిగా వాటర్‌తో సోప్ పెట్టి నీట్‌గా వ్యర్థ పదార్థాలన్నీ తీసేసిన తర్వాత గిన్నె ఎంత శుభ్రంగా ఉంటది. మళ్ళీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది. అలాగే పాత ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరికాని ఆహార పద్ధతులు ఏవైతే మనం పాటిస్తున్నామో వాటిని తీసివేసేటప్పుడు ఫస్ట్ కొద్ది రోజులు ఇబ్బందిగా అనిపించొచ్చు. ఎందుకంటే ఆ మురికిని తీసేస్తున్నారు మీరు. ఆ ఇబ్బంది అనిపించవచ్చు. కానీ పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత అంటే పూర్తిగా ఆ శారీరక, మానసిక ఆలోచన మలినాలు కానీ, ఆహార పదార్థాలకు, ఆహార నియమాలకు సంబంధించిన మలినాలు కానీ పూర్తిగా ఫ్లష్ ఔట్ చేసినట్లయితే అంటే బయటికి పంపించినట్లయితే అప్పుడు మళ్ళీ మీ మనసు కానీ, శరీరం కానీ కొత్త వాటిని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటుంది అని చెప్తున్నారు. రైట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యి ఈజీగా అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆవిడ.
అలాగే కొత్త ఆలోచనల విధానాలను గట్టిగా మనసులో ఉచ్చరించుకుంటూ ఉంటే త్వరలోనే అంతా శుభ్రమైపోయి మన పాత పరిమితమైన నమ్మకాల్లోంచి మనం సంపూర్ణంగా విముక్తులవుతాము. అంటే ఇప్పుడు గిన్నెకు బాగా అతుక్కుపోయి ఉంది, ఒక ఇడ్లీ పాత్ర ఉందండి. అది మిగతా పాత్రల కంటే ఆ ఇడ్లీ ప్లేట్లను శుభ్రం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అదంతా ఎండిపోయి ఉంటుంది. మీరు నానబెట్టలేదనుకోండి, ఇంకా జీవితం నరకమే దాన్ని కడిగేటప్పుడు. ఇంకా ఇంకా జీవితంలో ఎప్పుడు ఇడ్లీ తినొద్దేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర ఎండిపోవడం వల్ల. ఆ ఇడ్లీ ఆ చిన్న చిన్న పార్టికల్స్ దానికి అతుక్కుపోయి ఉంటాయి. కానీ మీరు నానబెట్టారనుకోండి, చల్లనీళ్ళో, వేడి నీళ్ళో ఏదో ఒకటి కాసేపు నానబెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది, కాస్త ఈ స్టీల్ మెష్ లాంటిది ఏదైనా ఉందనుకోండి, స్క్రబ్బర్ సాఫ్ట్‌ది అయితే కష్టము. కాస్త గరుకుగా ఉండే స్క్రబ్బర్ తీసుకొని మీరు శుద్ధి చేశారనుకోండి, అది శుద్ధి చేస్తున్నప్పుడు మీకు ఆ స్క్రబ్బర్‌కి ఆ ఇడ్లీ పార్టికల్స్ అంతా అంటుకుపోతాయి. మీ చేతికి ఉంటాయి. మీరు సింక్‌లో చూస్తే ఆ సింక్‌లో కూడా అవంతా చూడ్డానికి అసలు నచ్చదు మనకది క్లీన్ చేసేటప్పుడు. కానీ ఆ ప్లేట్ కడిగేసిన తర్వాత, సోప్ పెట్టి మొత్తం కడిగేసిన తర్వాత, అప్పుడు చూడబుద్దవుతుందా ప్లేట్ మనకి? యెస్. మళ్ళీ ఇడ్లీ వేసుకోవాలనిపిస్తుందా ఆ ప్లేట్‌ని చూస్తే? యెస్. అలాగే ఆలోచనలను కూడా పూర్తిగా శుభ్రపరచుకోవాలి అంటే మనము పదే పదే ఉచ్చరించుకోవాలి. ఆ ప్లేటును కడగడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎలాగైతే పెట్టామో, ఏ స్పాంజ్ అయితే దాన్ని క్లీన్ చేస్తుందనుకొని ఆ కాస్త స్టీల్ స్పాంజ్ లాంటిది పెట్టాం కదా, అది ఆమ్, అదే అదే పాత్రలతో మీదండి నేను చెప్పేది. సో అలాగే మీరు మనసులో మీకు ఏ విధంగా అయితే అది జీర్ణించుకుపోతుందో కనకనానా అని అనిపిస్తుందో, అలా అయ్యేంత వరకు మీరు పదే పదే స్మరించుకోవడం లేదా ధ్యానం చేయడం, దాని గురించి దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం లేదా దానికి సంబంధించింది ఎవరైనా చెబుతూ ఉంటే వినడం, అన్ని రకాలుగా ప్రయత్నించవచ్చు అనమాట. అప్పుడు సరికాని బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనము బయటికి పంపించగలం. మార్పు చెందడానికి ఆవిడ ఇచ్చే సలహా. సో, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు. చాలా చక్కటి టాపిక్, మనందరికీ పనికొచ్చే టాపిక్ ఈరోజు చదువుకున్నది. తప్పనిసరిగా మనందరం ఈజీగా కనెక్ట్ అవుతాము. కోర్స్ ఈ బుక్లో ఇచ్చినవన్నీ అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.